Hi children, welcome to Vedas online classes. Today we are going to discussing about the chapter 2 forests. Forest తెలుగులో మనం ఏమంటామంటే అడవులు. Large area of land covered with trees or shrubs in natural habitation in a particular place is called forest. ఓకేనా? ఈ ఫారెస్ట్ అనేటువంటివి మనం చూస్తే కొన్ని వేల కిలోమీటర్లలో మనకు విస్తరించి ఉంటాయి. ఓకేనా? పెద్ద పెద్ద ట్రీస్, ముళ్ళ పొదలు ఇలాంటివన్నీ కలిపితేనే మనము ఫారెస్ట్ అంటాం. ఓకేనా? సో ఈ సెకండ్ చాప్టర్లో మనము డిస్కషన్ చేసుకోబోయేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, సబ్ టాపిక్స్ ఏంటంటే, సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్లైమాటిక్ రీజన్స్. Second one, what is forest and forest types. Forest uses. ఓకేనా? సో ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము సెకండ్ టాపిక్లో మనం డిస్కషన్ చేస్తాం. ఫస్ట్ టాపిక్లో మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే క్లైమాటిక్ రీజన్స్. ఏంటి క్లైమేట్ అంటే ఏంటి? మనకు తెలుసు, మన దగ్గర ఉన్నటువంటి వాతావరణం. ఓకేనా? సో దానికి సంబంధించినటువంటి రీజన్స్ ఎన్ని ఉన్నాయి, సో దాని గురించి వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ డిస్కషన్ చేసుకున్న తర్వాత ఫారెస్ట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ వన్ క్లైమాటిక్ రీజన్స్. The world has several climatic zones, but geographers defined the climate regions based on temperature and precipitation. Based on temperature and precipitation. The climatic regions divided into 7 types. మీరు ప్రపంచంలో ఏ దేశానికైనా పోండి, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ 7 క్లైమాటిక్ రీజన్స్లోనే ఉంటారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, వెళ్ళేటువంటి ఏ ప్లేస్లో అయినా మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ 7 రీజన్స్ క్లైమేట్ అనేటువంటి టచ్ అవుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వటోరియల్ ఆర్ ట్రోపికల్ క్లైమేట్. ఫస్ట్ వన్ ట్రోపికల్ క్లైమేట్. సో సెకండ్ వన్ savanna climate. Third one Mediterranean climate. Next, fourth one taiga. Fifth one steppe. Sixth one tundra. Okay, so ఇలా మనకు 1 2 3 4 5 6 and 7 టోటల్ ఎన్ని ఉన్నాయంటే, సరే 1 2 3 4 5 6 7. ఇంకోటి మర్చిపోయామండి. సో ఆ 7th వన్ ఏంటంటే డెసర్ట్. సో ఇవి మనకు ఉన్నటువంటి మొత్తం క్లైమేట్ రీజన్స్. సో మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఏ క్లైమేట్ మనం చెప్పుకునేటువంటి వరల్డ్ లేదా గ్లోబ్లో ఏ ప్లేసెస్లో ఏ క్లైమేట్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి మనం 1 by 1 కొంచెం నీట్గా డిస్కషన్ చేసుకుంటుందాం.
ఫస్ట్ వన్ ఈక్వటోరియల్ ఆర్ ట్రోపికల్ క్లైమేట్ జోన్. ఇది మనం అండర్స్టాండింగ్ చేసుకునే దానికోసం ఇలా డ్రా చేసుకున్నాం. ఓకేనా? ఇది గ్లోబ్ అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ మనకు ఈక్వేటర్ గ్లోబ్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసింది అని చెప్పేసి 6th క్లాస్లో నేర్చుకున్నారు ఈక్వేటర్ లైన్. సో యాక్చువల్గా మనకు ఫస్ట్ వన్ అయినటువంటి ట్రోపికల్ ఆర్ పేర్లోనే ఉంది ఈక్వేటర్, ఈక్వటోరియల్ క్లైమేట్, ఈక్వటోరియల్ క్లైమేట్. సో మనకు పేర్లోనే ఉంది ఈక్వటోరియల్. దీన్ని తెలుగులో ఏమంటామంటే భూమధ్య రేఖ అంటాం. సో భూమధ్య రేఖకి లేదా ఈక్వేటర్కి సో ఇటు సైడ్ 5 degrees నుంచి 10 degrees. ఓకేనా? సో మనకి ఇక్కడ నుంచి ఇలా ఉన్నాయి కదా 23.5, నెక్స్ట్ 66.5, తర్వాత 90 degrees. ఓకేనా? సో ఇక్కడ అంతే 23.5 సౌత్, 66.5 సౌత్, ఇదేమో నార్త్. ఓకే? సో మనకి ఈక్వేటర్ లైన్ నుంచి ఈ 23కి మధ్యలో మనకి ఇక్కడ 10 degrees వరకు, అంటే ఈ మొత్తం ఇటు సైడ్ 10 degrees, ఇటు సైడ్ 10 degrees, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ క్లైమేట్ జోన్ ని మనం ఏమని పిలుస్తామంటే ఈక్వటోరియల్ క్లైమేట్ జోన్. బోత్ సైడ్ అండి. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ 5 degrees to 10 degrees నార్త్ as well as south latitudes. ఓకేనా? ఈక్వేటర్ నుంచి ఇటు సైడ్ 5 degrees, ఇటు సైడ్ 5 degrees, రెండు సైడ్లు ఆ మిడిల్ లో కనిపించేటువంటి క్లైమేట్ ని మనం ఏమంటామంటే ఈక్వటోరియల్ క్లైమేట్. ఓకే? దిస్ రీజన్ ఈస్ మోస్ట్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ట్రీస్. సో ఇక్కడ చెప్పుకునేటువంటి ఈ ఏరియాలో ఈ ట్రీస్ అనేటువంటివి చాలా ఎక్కువగా గ్రోత్ అవుతాయి. ఎందుకు? సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉందండి. ఈక్వటోరియల్ రీజన్ అనేటువంటిది టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్లాంట్స్ గ్రో కావాలంటే ఏముండాలి? మెయిన్గా టెంపరేచర్ అనేది ఉండాలి. ఓకేనా? ఆ టెంపరేచర్ అనేటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి ఈ జోన్లో మనకి ఈ ప్లాంట్స్ గ్రోత్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్. సో ఈ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కొన్ని ప్లేసెస్ చెప్పుకుందాం. ఓకేనా? సో మన సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, అట్ ద సేమ్ టైం కాంగో, అమెజాన్. ఓకేనా? సో ఇలాంటి ప్లేసెస్, వెస్ట్ ఇండీస్, ఈ ప్లేసెస్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ 5 degrees to 10 degrees బిట్వీన్ నార్థర్న్ అండ్ సౌతర్న్ లాటిట్యూడ్ మధ్యలో మనకు ఉంటాయి. ఓకేనా? దిస్ జోన్ విత్ డెన్స్ ఫారెస్ట్ ఈస్ కాల్డ్ సెల్వాస్. ఇక్కడ ఉన్నటువంటి డెన్స్ ఫారెస్ట్ ని ఒక సపరేట్ నేమ్ తో పిలుస్తారండి. ఆ నేమ్ పేరు వచ్చేసి సెల్వాస్ అండ్ లైనాస్ అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లీస్ట్ మోస్ట్ ట్రీస్ ఉండేటువంటి ఏరియా ఏంటంటే మనకు ఈక్వటోరియల్ క్లైమేట్. లీస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఏరియా ఏంటంటే ఈక్వటోరియల్ రీజన్. మోస్ట్ ట్రీస్, లీస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ ఉంది మనకు అంటే ఈక్వటోరియల్ జోన్. ఇక్కడ ఉన్నటువంటి దానిలో మనకి అమెజాన్, మన వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఏంటంటే అమెజాన్ ఫారెస్ట్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ ఈక్వటోరియల్ రీజన్లోనే కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకు కొంతమంది ట్రైబ్స్ ఉన్నారు. ట్రైబల్స్ అంటే తెలుసు కదా. ఓకేనా? ట్రైబ్స్. సో ఇన్హిబిటెడ్ ఇన్ దిస్ రీజన్ ఆర్ రెడ్ ఇండియన్స్ ఇన్ ద అమెజాన్ రీజన్స్, red Indians in the Amazon region and pygmies
pygmies in Congo region. ఇక్కడ ఫారెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫారెస్ట్ లో మనకు ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఓకేనా. సో మరి ఈ ఏరియాలలో ఉన్నటువంటి ట్రైబల్స్ కి కొన్ని పేర్లు ఉన్నాయి. వాటిల్లో ఇంపార్టెంట్ వన్ వచ్చేసి రెడ్ ఇండియన్స్. ఎక్కడ ఉంటారు రెడ్ ఇండియన్స్ అంటే అమెజాన్ అనేటువంటి రివర్ ఉంది కదా, ఆ రివర్ సరౌండింగ్స్ లో మనకి ఈ రెడ్ ఇండియన్. సో మనకు పిగ్మీస్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కడ కనిపిస్తారంటే కాంగో అనేటువంటి రివర్ ఉంది ఆఫ్రికాలో. ఆ ఆఫ్రికాలో ఉన్నటువంటి కాంగో రివర్ సరౌండింగ్స్ లో మనకు పిగ్మీస్ అనేటువంటి ట్రైబల్ కమ్యూనిటీ మనకు కనిపిస్తూ ఉంటుంది ఓకేనా. సో ఇదండి ఫస్ట్ ట్రోపికల్ ఆర్ ఈక్వటోరియల్ క్లైమేట్ జోన్స్. ఇక్కడ మనకు కనిపించేటువంటి ఫారెస్ట్ అంతా చాలా డెన్స్ ఫారెస్ట్ అండి ఓకేనా. సో చాలా థిక్గా ఉన్నటువంటి ఫారెస్ట్ అన్ని కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే ఈక్వటోరియల్ జోన్ లో మనకి కనిపిస్తాయి ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ సవన్నా. నెక్స్ట్ సవర్నా క్లైమేట్. దిస్ సవర్నా క్లైమేట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ఆల్రెడీ మనకు 10 degrees వరకు ఉన్నటువంటి క్లైమేట్ ఏమో ఈక్వటోరియల్ క్లైమేట్, అంటే 10 degrees వరకు డ్రా చేసుకున్నాం ఓకేనా. ఇదంతా మనకు ఈక్వటోరియల్. నెక్స్ట్ ఇక్కడ 10 degrees నుంచి స్టార్ట్ అయ్యేటువంటి క్లైమేట్ బోత్ సైడ్ అది ఓకేనా. 10 degrees నుంచి 20 degrees, 10 degrees నుంచి 20 degrees బిట్వీన్ స్టార్ట్ అయ్యేటువంటి దాన్నే మనం ఏమంటాం అంటే ఓకేనా. సో ఇక్కడ అంటే 10 to 20 degrees, 10 to 20 degrees ఓకేనా. ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 10 to 20 degrees northern latitudes and also southern latitude. Here natural vegetation turn into the forest towards to the equator into natural vegetation turn into the dense forest towards to the equator, and wide grasslands. The grasslands contain 1 to 6 meters or 7 meters height towards to the higher latitudes. Okay, the people of the zone get their livelihood through the cattle grazing. Okay, so ఈ రీజన్ అంతా కూడా మనం తీసుకుంటే 0 నుంచి 20 degrees మధ్య ఉందని చెప్పుకున్నాం ఓకేనా. సో మరి ఇక్కడ మనకు మెయిన్గా కనిపించేటువంటి ఫారెస్ట్ ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయండి, గడ్డి భూములు అంటారు గ్రాస్ ల్యాండ్స్ ఓకే. ఈ గ్రాస్ ల్యాండ్స్ కొన్ని రోజుల తర్వాత డెన్స్ ఫారెస్ట్ గా కన్వర్ట్ అవుతున్నాయని మనం డెన్స్ అంటే ఇవి ఎన్ని మీటర్లు ఉంటాయంటే 1 to 7 meters, అంటే నా హైట్ వరకు ఉంటాయి గడ్డి భూములు అనేటువంటి. యాక్చువల్గా మన పొలాలలో ఉన్నటువంటి గడ్డి ఏమో అంతో ఉంటుంది, కానీ 1 to 6 feet హైట్ ఉంటాయి అన్నమాట ఓకేనా. ఈ 6 feet హైట్స్ ఉన్నటువంటి ఈ గ్రాస్ ల్యాండ్స్ ఈ ఈక్వేటర్ సైడ్ వచ్చేలోపు సో మనకేమవుతుంది, ఈక్వేటర్ సైడ్కి జరిగే కొద్ది వాళ్ళకి డెన్స్ ఫారెస్ట్ లాగా ఇవే చేంజ్ అవుతా రావడం మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మెయిన్గా దేని మీద డిపెండ్ అయి ఉంటారంటే సో గ్రేజింగ్ అండి ఓకేనా. సో గ్రేజింగ్ మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటారు సవర్నా క్లైమేట్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఓకేనా. ఇది సెకండ్ వన్ సవర్నా ఓకేనా. టెంపరేచర్ జోన్ వచ్చి 10 to 20 degree northern latitudes and also same southern latitudes okay. Next third one desert region. డెసర్ట్ రీజన్. సో ఇది మనకు ఆల్రెడీ మనకు 20 వరకు అయిపోయింది ఓకేనా. 20 నుంచి ఉండేటువంటిది ఆల్రెడీ 20 వరకు అయిపోయింది.
20 నుంచి 30, 20 to 30 ఇక్కడ అంతే 20 to 30, 20 to 30 ఓకే, అటు నార్థన్ అటు సౌతర్న్ ఓకేనా. ఈ రెండు మార్జిన్స్ లో కూడా మనకు ఈ డెసర్ట్ రీజన్ అనేటువంటిది మనం చూడొచ్చు ఓకేనా. డెసర్ట్ అంటే మనకు ఎడారి ప్రాంతం. సో న్యాచురల్ వెజిటేరియన్ ఇన్ దిస్ రీజన్ హ్యాస్ థిక్ barks and small leaves or no leaves to all ఓకేనా. సో న్యాచురల్ వెజిటేషన్ అనేటువంటిది మనకు సరిగా ఉండదు ఇక్కడ, ఎందుకు అంతా కూడా డెసర్ట్ రీజన్ ఓకే. సో ఇక్కడ మనకు కనిపించేటువంటి మెయిన్ డెసర్ట్స్ కొన్ని ఉన్నాయి. అదే మన ఇండియాలో ఉన్నటువంటి డెసర్ట్ ఏంటంటే థార్ డెసర్ట్. ఎక్కడ ఉంది థార్ డెసర్ట్? రాజస్థాన్ లో ఉంది. నెక్స్ట్ వరల్డ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ డెసర్ట్ థార్ biggest desert is Sahara. Next Kalahari, Atacama, Arabia ఓకేనా. సో ఇలాంటి డెసర్ట్స్ అన్ని కూడా మనకి ఏ డిగ్రీస్ నుంచి మనకు కనిపిస్తాయంటే 20 degrees నుంచి ఓకేనా. మీరు ఏ డెసర్ట్ అనే తీసుకోండి, ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అది ఆస్ట్రేలియా కావచ్చు, ఇండియా కావచ్చు, అంటే ఏసియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు. సో మనకు యూరోప్లో డెసర్ట్ అనేటువంటివి ఉండవు, నార్త్ ఇండియాలో మనకి డెసర్ట్ అనేటువంటివి ఉండవు. ఓన్లీ నార్త్ అమెరికాలో డెసర్ట్ ఉండవండి. ఓన్లీ సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఏసియా అండ్ ఆస్ట్రేలియా ఇక్కడ మాత్రమే మనకి డెసర్ట్స్ అనేటువంటివి ఉంటాయి ఓకే. ఈ డెసర్ట్ అనేటువంటివి కూడా 20 degrees నార్థన్ లాటిట్యూడ్ అండ్ 20 degrees సౌతర్న్ లాటిట్యూడ్ బిట్వీన్ మనకు ఈ డెసర్ట్ రీజన్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ మెయిన్గా ద పీపుల్ ఆఫ్ దిస్ డెసర్ట్ రీజన్ టెండ్ టు షీప్, goats and camels and horses which provide as milk, cheese okay and wool ఓకేనా. సో ఇదండి మనకు డెసర్ట్ రీజన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ మెడిటరేనియన్ climate. So this region are located 30 to 40 degrees on the western horizons of all continents, so except Antarctica. It has a pleasant climate with the characteristics of day, summer and moderate to high rainfall in winter seasons. Okay, natural vegetation in this region, so broadleaf and evergreens comprising mainly oak, olive and cork. Okay, this type of vegetation we are found in this Mediterranean climate. Okay, so commercially agriculture and dyeing are practiced in large farms using modern methods and machines in this Mediterranean climatic region. Okay, so manaku 30 to 40 రీజన్స్ లో మనకు మెడిటరేనియన్ క్లైమేట్ అనేటువంటిది కనిపిస్తుందండి. ఈ క్లైమేట్ అనేటువంటిది మోస్ట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ ఓకేనా. సో మనకు ఈ వరల్డ్ లో ఫ్రూట్స్ అనేటువంటివి ఎక్కువ దొరికేటువంటి ప్లేసెస్ అన్ని కూడా మనకు ఈ మెడిటరేనియన్ క్లైమేట్ లోనే ఉంటాయండి ఓకేనా. డేలో చూస్తే మనకి సమ్మర్లో ఎలా హీట్ అనేటువంటిది చాలా తక్కువగానే ఉంటుంది, నైట్ టైం అనేటువంటిది చాలా పీసెంట్గా ఉంటుంది ఓకేనా. రెయిన్ఫాల్ అనేటువంటిది కూడా బాగుంటాయి. సో మెడిటరేనియన్ సీ ఏ రీజన్లో మనకి ఎక్కువ కవర్ అయి ఉంటుందంటే యూరప్ కాంటినెంట్లో మనకి ఎక్కువ కవర్ అయి ఉంటుందండి ఓకేనా. సో ఇక్కడ ఫ్రూట్స్కి సంబంధించినటువంటి క్లైమేట్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ ట్రీస్ కూడా ఉన్నాయి, ఓలివ్ అండ్ ఓక్, నెక్స్ట్ కాక్ ఓకేనా, ఫైన్. ఇలాంటి ట్రీస్ అన్ని కూడా మనకు ఈ మెడిటరేనియన్ క్లైమేట్ లేదా మెడిటరేనియన్ రీజన్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్పీ క్లైమేట్. స్టెప్పీ క్లైమేట్. సో ఇవి స్టెప్పీస్ అనేటువంటి గ్రాస్ ల్యాండ్స్ అండి ఓకేనా. గ్రాస్ ల్యాండ్స్ అన్ని కాంటినెంటల్ ఏరియాస్లో మనకి ఎక్కడైతే సెమీ ఏరియాస్ ఉంటాయో, సెమీ ఏరియా రీజన్స్ ఉంటాయో అక్కడ మనకి
ఈ స్టెప్పీస్ అనేటువంటి గ్రాస్ ల్యాండ్స్ కనిపిస్తాయి. ఓకే, సో మెయిన్ గా స్టెప్పీ అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది గ్రాస్ ల్యాండ్స్. ఓకేనా, సో ఎక్కడైతే రైన్ ఫాల్ అనేటువంటిది కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఉంటుందో అక్కడ న్యాచురల్ వెజిటేషన్ అనేటువంటిది మనకు గ్రాస్ లేదా స్క్రబ్స్ మాదిరే ఉంటుంది. సో ఎక్కువ ట్రీ గ్రోత్ అనేటువంటిది ఉండదు. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే స్టెప్పీ క్లైమేట్ అంటే. ఓకే, దిస్ వన్ సింపుల్ వన్. నెక్స్ట్ టైగా. టైగా, సిక్స్త్ వన్ టైగా. సో this natural zone extended between the latitudes 55 degrees to 70 degrees. Okay na? So equator 55 అనుకోండి. ఓకేనా, 55 నుంచి 70, ఇక్కడ 55 to 70. ఓకేనా, సో నార్థన్ హెమిస్ఫియర్ లో మాత్రమే మనకి ఈ టైగా రీజన్ అనేటువంటిది కనిపిస్తుంది. దిస్ రీజన్ ఈస్ క్యారెక్టర్ విత్ స్టోర్ ఆఫ్ హై క్లైమేట్ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఈ న్యాచురల్ వెజిటేషన్ గ్రోయింగ్ కి, ఓకేనా, న్యాచురల్ వెజిటేషన్ గ్రోయింగ్ కి మనకి వచ్చేటువంటి ఇంపార్టెంట్ రీజన్ కూడా మనకి టైగా రీజన్. టైగా రీజన్. ఓకే, సో the natural vegetation is converted into evergreen forest in the world of this region. So trading is one of the important and attractive commercial activity for this taiga region. Okay, so idandi taiga ki sambandhinchi. So ఉన్నటువంటి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, ఈక్వేటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఎక్కడి వరకు వెళ్ళాము, 70. నెక్స్ట్ మనకి మిగిలినటువంటి రీజన్ ఏంటి, మిగిలినటువంటి క్లైమేట్ ఏంటండి, టండ్రా క్లైమేట్. లాస్ట్ వన్ దిస్ వన్. టండ్రా క్లైమేట్. సో మనకి ఎడ్జెస్ లో ఉన్నటువంటి క్లైమేట్ ఏంటంటే టండ్రా క్లైమేట్. ఓకేనా, టండ్రా రీజన్ స్ట్రెచెస్ బిట్వీన్ ది ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ పోల్స్. ఇక్కడ ఉన్నటువంటి పోల్స్ ఉన్నాయి కదా మనకి 90 డిగ్రీస్ పోల్స్, 90 డిగ్రీస్ నార్త్, 90 డిగ్రీస్ సౌత్. ఈ పోల్స్ దగ్గర ఉన్నటువంటి క్లైమేట్ ని మనం ఏమంటామంటే టండ్రా క్లైమేట్. ఓకే, సో వింటర్స్ ఆర్ లాంగ్ అండ్ బిట్టర్లీ కోల్డ్. దిస్ క్లైమేట్ కండిషన్స్ డు నాట్ సపోర్ట్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ట్రీస్. పీపుల్ ఇన్ దిస్ జోన్ డిపెండ్ ఆన్ ఫనా ఫర్ దేర్ ఫుడ్. ఓకే, సో మనకి ఇక్కడ ట్రీస్ అనేటువంటి పెద్దగా గ్రో అవ్వాలి. సో వాళ్ళు ఎంతసేపు ఉన్న ఓషియన్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటారు. ఓషియన్స్లో దొరికేటువంటి ఫ్లోరా, ఫనా, ఫిషెస్ వీటినే వాళ్ళ యొక్క ఫుడ్గా తీసుకుంటూ ఉంటారు. ఓకేనా, సో మీరు ఎయిత్ క్లాస్లో ఈ టండ్రా రీజన్కి సంబంధించి ఒక కంప్లీట్ లెసన్ కూడా ఉంది మనకి. ఓకేనా, సో ఇదండి మనకు ఉన్నటువంటి 7 క్లైమేట్ జోన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వటోరియల్ ఆర్ ట్రోపికల్ climate zone, second one is savanna, third one is desert, fourth one is Mediterranean, fifth one is steppe, sixth one is taiga, and seventh one is tundra. So these are the 7 climatic regions in the world. So next class lo manamu forest, types of forest, uses of forest, next class lo manamu next video lo discussion chesukundam. Okay children.